ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో మీనరాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ మీనరాశి వారి జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది ఇల్లు జాగా భూమిది అడవపడ్డ యోగంది చదువు విద్య ఉద్యోగంది మనశ్శాంతి యోగబలంది తరించిన కార్యంది అడవపడ్డ యోగంది చేసే పనిది చదువు విద్య ఉద్యోగం వ్యాపారంది అలాగే కళ్యాణ బలంది సంతాన బలంది సంసార బలంది యోగ బలంది తరించిన కార్యంది క్రీడారంగంది చూడు. మీనరాశి వారి జాతకంలో చెప్పాలంటే షిరిడి సాయిబాబా వచ్చినండి వారి పేరు మీద. మీనరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం నవగ్రహాల్లో చూడాలంటే వారికి మాత్రం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 4 గ్రహాలు అనుకూలంగా లేవండి. జన్మస్థానంలో శని నడుస్తుంది వారి పేరు మీద. జన్మస్థానంలో శని నడుస్తున్నా గురుబలం ఉంది కాబట్టి చాలా వరకు వారి పేరు మీద వారి జాతకం అంత మంచిగా ఉంటుంది, అంత చెడుగా ఉంటుంది. 2 రకాలు ఉంటుందండి, పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా ఉంటుంది. జన్మస్థానంలో శని ఉన్నందువలన మాత్రం ధనం మీద ఇబ్బంది, సంసారంలో ఇబ్బంది, ఆరోగ్యంలో ఇబ్బంది, అలాగే కుటుంబం మీద ఇబ్బంది, నమ్మిన వారి వలన మోసం, ఎంత కష్టపడ్డా మాత్రం రెస్ట్ లేకపోవటం, కానీ టైంకి తినకపోవటం, అలాగే మనోదుఖం కావటం, అలాగే మాత్రం మిత్రభేదాలు, అలాగే భార్యాభర్తలతో విరోధాలు, ధన విషయంలో ఇబ్బంది, అలాగే మాత్రం తల్లిదండ్రులతో ఇబ్బంది, అలాగే మాత్రం మాతృవర్గం నుంచి మాత్రం దుర్వార్తలు వినటం, పితృవర్గం నుంచి దుర్వార్తలు వినటం, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా గురుబలం ఉన్నందువలన వీరి పేరు మీద ఎంత బాధ వచ్చినా సరే మాత్రం వీరు ఓచుకొని నిలబడే అవకాశం ఉండదండి ఈ మీనరాశి వారి జాతకంలో. కానీ మాత్రం ఆకాశం కుంగిన అట్టు మాత్రం ఆకాశం ఊడిపడ్డా భూమి కుంగిన మాత్రం మొండి ధైర్యం ఉంటుంది వీరి జ్యోతిష్యంలో. ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది మీనరాశి వారి జాతకంలో. ఎందుకంటే మాత్రం నీటిలో ప్రయాణం చేసే చేప లాంటి జాతకం వీరిది. అది మురికి నీళ్ళైనా సరే, సముద్రం నీళ్ళైనా సరే, అలాగే మాత్రం పిల్ల కాలువ అయినా సరే, నదిలో అయినా సరే, కానీ జీవితాంతం వరకు వీరి ఈత కొడుతూనే ఉంటుంది. అసంటి రాశివారు. అందువలన వీరి పేరు మీద ఎంత బాధ వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత వీరికి మంచిగా అవుతున్నా కూడా ఒకటే తీరుగా ఉంటారు. కానీ ఒక్కోసారి వీరికి నీటిలో అసలు నీళ్లు లేకుండా మాత్రం ఒడ్డున పడేయాలని ప్రయత్నం చాలామంది చేస్తూ ఉంటారు. కానీ మాత్రం లాస్ట్ వరకు పోరాడే అవకాశం వీరి జాతకానికి ఉందండి. జన్మస్థానంలో శని ఉంది కాబట్టి వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వీరి జ్యోతిష్యంలో మాత్రం ఈశ్వరుని పూజ చేయడం చాలా మంచిదండి. కానీ మాత్రం నెలకొకసారి మహాశివరాత్రి సంవత్సరానికి ఒకసారి ఉంటుందంటారండి చాలామంది. కానీ మాత్రం నెలకోసారి ఉంటుంది. అమావాస్య ముందర మాస శివరాత్రి, ఇది మహాశివరాత్రి లెక్క అండి. ప్రతి మాస శివరాత్రికి వీరు శివుడికి రుద్రాభిషేకం చేపించడం మూలంగా శని శాంతించే అవకాశం ఉంది.